ఆదివారం సాయంత్రం ఐఐఎంసిలో యువభారతి వారి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో శాశ్వత సమావేశకర్త ఆచార్య వంగపల్లి విశ్వనాథం గారు ఆలోచన మనిషి యొక్క స్వభావాన్ని, మనిషి యొక్క నడవడిని ఎలా ప్రభావితం చేస్తుంది అనే అంశాన్ని చక్కగా వివరించారు. మీరు ఆ భావధారను వినండి. ఆలోచనే లేకపోతే ఏ కార్యక్రమం జరగడానికి అవకాశం లేదు. ఆ ఆలోచన బలంగా ఉండాలి, మంచిదై ఉండాలి, 10 మంది సహకారాన్ని పొందేటువంటి ఆలోచన అయి ఉండాలి, 10 కాలాల పాటు అందరికీ ఉపయోగపడేటువంటి ఆలోచన అయి ఉండాలి. వచ్చే అన్ని ఆలోచనలు మంచి ఆలోచనలు అయ్యే అవకాశం లేదు. అన్నీ సర్కారీ కూడా చేశారని చెప్పారు కాబట్టి ఊరికే ప్రస్తావన పూర్వకంగా సగటున 60-70 వేల ఆలోచనలు వస్తాయట మనిషి. అందులో 60% పైచిలకు నెగిటివ్, నకారాత్మక ఆలోచనలు. 90% అంటే 90% రిపిటేటివ్. రవిశంకర్ గారు వచ్చాక నేరుగా వేదికను ఆలోచించడం కాదు. ఈ ఘోరంగా ఎందుకు చెప్తున్నారు సాహిత్య సభలో అని మీకు అనుమానం రావచ్చు. కానీ ఎన్నో సంస్థలతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ, వీరికి పరిచయం ఉన్న వ్యక్తులు అక్కడ ఒక సారస్వత సభలో ఉండవలసినటువంటి హంగు రంగు పొంగు నాకు కనబడుతున్నాయి. 10 కాలాల పాటు కాపాడుకోగలమా అనే ఒక ప్రశ్న వచ్చింది. కాపాడుకోవాలంటే ఏం చేయాలి? కాలం మారుతుంది, సాంకేతికత పెరిగింది, మనిషికి దూరం పెరిగింది. గ్లోబల్ విలేజ్ అని అంటున్న మాట వాస్తవమే, కానీ పక్కింటి వాటితోనే కొంత అనేక కారణాలు, వాళ్ళ మంచి చెడులు మన మంచి చెడు గురించి ప్రస్తావన చేయరు. కానీ ఏ ప్రయత్నము చేయకుండా ఉంటే ఏ తప్పు చేయను కదా. అందుకని ఏ ప్రయత్నము చేయకుండా ఉండామనే ఒక నిర్లిప్తత సమాజంలో ఆవరించుకుని ఉన్నట్టు కనబడుతుంది. ఎవరికి వచ్చినట్టు వాళ్ళు వ్యక్తిగతంగా కార్యక్రమాలు చేస్తున్నారు, రాస్తున్నారు, అచ్చు వేస్తున్నారు, పంచుతున్నారు. కొనే అలవాటు తగ్గిపోయింది. అమ్ముడు పోతుందనే ఆశతో అచ్చు వేసేటువంటి రోజులు కావు అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఉన్న పరిస్థితి అదని చెప్పి మనం చేస్తున్నాను నేను. ఈ వాతావరణంలో మరో 10 కాలాల పాటు ఈ సాహిత్యాన్ని, సంస్కృతిని, ఆలోచనలను, భాషను, తెలుగుతనాన్ని, ఏమిటి తెలుగుతనం? అరవాళ్ళు ఇడ్లీ సాంబారు వాడివే కదా, మంది ఏముంది అని అనుకుంటే అనుకోవచ్చు. ఉన్నంతలో కృష్ణా గోదావరిల మధ్య బతికిన ఒక నాగరికతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గొప్పవాడు. ఆయన గొప్పతనానికి మచ్చ కాదు. కానీ ఏమి తెలుగు అంటున్నామని అంటే ఒక అనాకాశ తీసి ఇందులో ఉన్న భాషలో తెలుగు భాష ఉంది, నీ గుజరాతీ ఏదని చెప్పిన ధైర్యవంతులు పుట్టినారు. అంటే ఏంటి? ఏమన్నా ఎక్కడైనా పుట్టొచ్చుగా, భారతదేశంలో, అమెరికాలో, ఆఫ్రికాలో ఎక్కడన్నా పుట్టవచ్చు. పుట్టేశారు కాబట్టి ఏ వాతావరణం, ఏ తల్లిదండ్రులు, ఏ పద్ధతులు, ఏ పచ్చళ్ళు, ఏ అలవాట్లు, ఏ ఘాటులు ఇది దృష్టిలో కనుక పెట్టుకున్నట్టయితే కాపాడుకోగలిగితే బాగుంటుంది అని అనిపించి ఈ తెలుగు వెలుగు పేరిట యువభారతి, ఇటు ఐఐఎంసి సోదర సంస్థలు మేము అనుకున్నప్పుడు 3-4 సంవత్సరాల కన్నా రోజు ఎందుకు పలకలేదు. కానీ తర్వాత ఒక 36 సంస్థలు వచ్చినందుకు ధైర్యంగా ఉంది. కానీ అంతే, అక్కడ ఆగుతాను, ఏం చెప్పను. మీరు అర్థమైందని అనుకుంటాను. ఎన్ని ఇబ్బందులు ఉంటాయో, ఎన్ని కష్టాలు ఉంటాయో నిర్వహిస్తున్న వాళ్ళకు తెలుసు. మీ సహకారం అందుతూ ఉన్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ మంచి పని కొనసాగించడానికి మీరు చేయగలిగిన దోహదాన్ని ఇవ్వండి అని చెప్తూ
ఇలా ఈ రోజున డాక్టర్ వీణా మేడం గారు పుస్తకం తీసుకొచ్చినందుకు నాకు అనిపించింది, మీలో ఎవరన్నా అచ్చువేసిన పుస్తకాలు ఇంట్లో మిగిలిపోయి ఉంటాయి. ఎంత ఉచితంగా పంచినా కొన్ని మిగిలిపోయే ప్రమాదం ఉంది. శ్రమనుకోకుండా ఓ బ్యాగ్లో 10-15 పట్టుకు తీసుకురండి. ఇక్కడ వచ్చే వాళ్ళలో ఎవరన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాయి. కనీసం వితరణ డిస్ట్రిబ్యూషన్ అన్నా మనం చేసినట్టు అవుతుంది. తీసుకెళ్ళిన వాళ్ళు చదువుతారో చదవడం అనుకుంటుంది. మరి నిష్కామ కర్మ అంటే ఇదేనేమో, ఇలా కూడా అనుకోవచ్చేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. మనిషికి ఆనందం కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎవరికి వాళ్ళు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి కావాల్సిన మార్గాలని. కానీ సమాజ హితాన్ని కోరేటువంటి ఆనందం పొందడానికి ఏం చేయాలి అన్న ప్రశ్నకు ఆలోచిస్తూ ఉండండి. ఆలోచనలు భగవత్ సంకల్పాలుగా అవతరిస్తాయి. శుభం.